Hello, welcome to my channel 008 Technologia. So we are going to learn string methods. So today our topic is string. In that string sequences we are learning the methods concept. Okay, what is method? So in previous class I have told you that the difference between built-in functions and methods, right? So today we will practice on only methods. So here see, method is a function belongs to an object class and called with dot notation. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మెథడ్ అంటే ఏంటో మీకు ఆల్రెడీ చెప్పాను. అలాగే ఈ ఫంక్షన్స్ ఏదైతే ఉంటుందో ఆ సెల్ఫ్ ఓకేనా బ్లాక్ ఆఫ్ కోడ్ మనము ఆల్రెడీ వర్క్ చేసాం. సో ఇక్కడ మీకు డైరెక్ట్ కాలింగ్ అనేది జరుగుతుంది, డైరెక్ట్ యూసేజ్ ఉంటుంది. ఈరోజు మీకు ప్రాక్టికల్గా ఒక ఈ మెథడ్కి ఫంక్షన్కి ఒక 5 minutes క్లాస్ తీసుకొని తర్వాత మీకు డైరెక్ట్ మెథడ్స్ పైన ఎలా వర్క్ చేయొచ్చో చెప్తాను. సో నేను ఆల్రెడీ దీనికోసం మీకు ఒక ఫైల్ అనేది క్రియేట్ చేస్తున్నాను. జస్ట్ ఇక్కడ చూడండి, జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఈ ఫైల్లో ఓకేనా డెఫ్ గ్రీట్ రిటర్న్ హెలో. సో ఇక్కడ మనం ఏదైతే పేరు ఇస్తామో ఆ పేరు తీసుకొని ఆ హెలో అనే నేమ్తో మనకు గ్రీటింగ్ జరుగుతుంది. ఇది ఒక సెల్ఫ్ డెఫినేషన్ అనమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఫంక్షన్స్ ఐదర్ మీరు బిల్ట్-ఇన్ ఫంక్షన్ అయినా వాడుకోవచ్చు, లేదంటే యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ అయినా వాడుకోవచ్చు. జస్ట్ ఇప్పుడు క్యాజువల్గా ఒక ఫంక్షన్కి మెథడ్కి డిఫరెన్షియేషన్ కోసం ఈ ఫైల్ చూస్తున్నాను. సో ఈ ఫంక్షన్ అనేది ఎలా పనిచేస్తుందంటే ఇండిపెండెంట్గా వర్క్ అవుతుంది, డైరెక్ట్ కాలింగ్ దీన్ని మనం చేసుకోవచ్చు. ఓకేనా. అలాగే ఈ పీస్ ఆఫ్ కోడ్ చూడండి, ఇది వచ్చేసి ఒక క్లాస్. సో ఈ క్లాస్కి నేమ్ వచ్చేసి మై క్లాస్ అని నేమ్ ఇచ్చాను. తర్వాత ఇంకొక సింపుల్ క్లాస్ తీసుకున్నాను, మ్యాథ్ అనే క్లాసు. సో నా దగ్గర ఈ మొత్తం స్క్రిప్ట్ ఫైల్లో 2 క్లాసెస్ ఒక యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ ఉంది. ఓకేనా. సో అలాగే మనకు బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ ఉంటాయి, అది కూడా బిల్ట్-ఇన్స్ అనే మాడ్యూల్లో ఉంది. ప్రీవియస్ క్లాసెస్లో మీకు క్లియర్ కట్గా చెప్పాను. ఇక్కడ మీకు ఒక యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్కి అలాగే పైథాన్లో ఉంటున్న ఈ మెథడ్స్కి డిఫరెన్షియేషన్ చెప్పడానికి ఈ ఫైల్ మీకు చూపించడం జరుగుతుంది. సో ఇందులో నాకు 2 క్లాసెస్ ఉంది. ఓకేనా. సో ఇక్కడ గ్రీట్ ఏదైతే ఉంటుందో హెలో నేమ్, అదే గ్రీట్ని నేను మెథడ్స్లో చూపిస్తున్నాను. ఇలా గ్రీటింగ్ కాకుండా అదర్ 2 నంబర్స్ని యాడ్ చేయడానికి సంబంధించిన ఒక క్లాస్ కూడా క్రియేట్ చేశాను. సో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ ప్రీవియస్ క్లాస్ అంటే అప్కమింగ్ క్లాసెస్లో మనం వీ విల్ లెర్న్ అబౌట్ దిస్ క్లాసెస్ ఆల్సో. ఓకే. ఇక్కడ చూడండి, నేను ఒక క్లాస్ డిఫైన్ చేశాను, తర్వాత ఒక క్లాస్ని క్రియేట్ చేసి ఆ క్లాస్లో అగైన్ ఇక్కడ 2 ఫంక్షన్స్ని డిఫైన్ చేశాను. అలాగే మ్యాథ్ అని ఇంకొక క్లాస్ తీసుకొని అందులో ఒక ఫంక్షన్ని డిఫైన్ చేశాను. సో ఇక్కడ నాకేంటి ప్రతి డెఫినేషన్లో ఇక్కడ చూడండి డెఫ్ గ్రీట్లో రిటర్న్ హెలో. ఓకేనా. సో ఇది స్ట్రింగ్ ఫార్మాట్ మీరు ఫాలో కావచ్చు, లేదా డైరెక్ట్గా మీరు కూడా ప్రింట్ కూడా ఇవ్వచ్చు. ఇక్కడ ప్రింట్ ఇచ్చేది మనకు రిటర్న్ అనేది కీవర్డ్ యూజ్ చేయకపోతే మనకు నన్ అనేది వస్తుంది, కాబట్టి డైరెక్ట్ రిటర్న్ యూజ్ చేస్తున్నాం, ఎందుకంటే ఇది ఒక సింటాక్స్ కాబట్టి. ఓకేనా. అలాగే క్లాస్లో కూడా వితిన్ క్లాస్లో మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఫంక్షన్స్ని రాస్తున్నాం. ఇదే ఫంక్షన్ ఇక్కడ పెట్టామనుకోండి మెథడ్ అవుతుంది, అదే బయట పెట్టామనుకోండి అవుట్ ఆఫ్ క్లాస్ పెట్టామనుకోండి ఓకేనా ఫంక్షన్ అవుతుంది. ఓకే, వితిన్ క్లాస్ అయితే కన్నా మెథడ్ అవుతుంది, ఇది మైండ్లో పెట్టుకోండి. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూస్తాం. ఓకేనా. సో ఇక్కడ నేనేం రాశానంటే సేమ్ గ్రీట్ సెల్ఫ్. ఓకేనా. ఇక్కడ సేమ్ ఒక పారామీటర్, ఇక్కడ కూడా ఒక పారామీటర్. ఓకేనా. రిటర్న్ హెలో ఎఫ్ స్ట్రింగ్ ఇచ్చేసాను. ఓకేనా. సో సెల్ఫ్ డాట్ నేమ్. ఓకే. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూస్తే మీకు సో ఆల్రెడీ ప్రీడిఫైన్డ్గా అన్నీ ఓపెన్ చేసి పెట్టుకున్నాను. సో ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి, ఫస్ట్ నాకేం వర్క్ అవుతుంది, మెథడ్ హెలో జాన్. ఓకేనా. ఇక్కడ సో ఈ ఏదైతే గ్రీట్ ఫంక్షన్ వితిన్ క్లాస్లో ఉంటుందో దాన్ని నేను ఏం చేస్తానంటే ఇది ఒక క్లాస్కి సంబంధించిన ఫంక్షన్ కాబట్టి దీన్ని మెథడ్ అంటున్నాం. మెథడ్ని మనం డైరెక్ట్గా కాల్ చేయలేము కాబట్టి ఆ క్లాస్ నేమ్ ఇస్తున్నాము, విత్ డాట్ నోటేషన్తో గ్రీట్ అనే ఫంక్షన్ని మనం కాల్ చేసుకొని వర్క్ చేస్తున్నాం. బట్ ఇక్కడున్న స్టార్టింగ్లో ఉన్న యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ అంటే సెల్ఫ్గా పనిచేసేది అనమాట, ఇండివిజువల్గా పనిచేసే ఈ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ ఎలా పనిచేస్తుంది అంటే ఈ చివరి ఇచ్చాను చూడండి గ్రేట్. ఓకేనా. గ్రీట్ జర్నీ జస్ట్ ఫంక్షన్ నేమ్, వితిన్ ఫంక్షన్లోనే మనం నేమ్ ఇస్తున్నాం. ఇక్కడ ఏం చేస్తుంది, ఎప్పుడైతే ఈ ఫంక్షన్ని మనం కాల్ చేస్తామో ఇమ్మీడియట్గా ఈ ఫంక్షన్లకి ఇన్సైడ్ స్టేట్మెంట్స్ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా మనకు ప్రింట్ వస్తుంది. అలాగే మనం డిఫాల్ట్ ఇంకొకటి ఇస్తాం, ప్రింట్ స్టేట్మెంట్ ఇస్తాం. ఓకేనా. ఇక్కడ ఈ ప్రింట్లో మనం రాసుకోవచ్చు ఏమని, దిస్ ఈజ్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్.
ఓకేనా. సో ఇప్పుడు నాకు ఇక్కడ డైరెక్టివ్ ఫంక్షన్ ఏదైతే ఉంటుందో ఈ ఫంక్షన్లో ఉన్న స్టేట్మెంట్స్ కూడా నాకు ఈ ఫంక్షన్ కాలింగ్ చేసేటప్పుడు నాకు మొత్తం కూడా డిస్ప్లే వస్తుంది. సో ఈ రిటర్న్ వాల్యూ వస్తుంది, అలాగే ప్రింట్ స్టేట్మెంట్ కూడా వస్తుంది. సో ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి, జస్ట్ డిఫరెన్షియేషన్ గమనించండి. సో రిటర్న్ ఎఫ్ స్ట్రింగ్ యూజింగ్ ప్రింట్ గివ్స్ నన్. సో ఇక్కడ నాకు సింటాక్స్ ఎర్రర్ వస్తుంది. ఓకేనా, గ్రీట్ ఓకే. మేబీ రీజన్ వచ్చేసి ఇక్కడ పెరెంథసిస్ క్లోజ్ చేయలేదు. ఓకే, నౌ ఇట్ ఈస్ వర్కింగ్. ఇక్కడ చూడండి, ఒక ఫంక్షన్ని నేను డైరెక్ట్గా ఇట్లా కాల్ చేసేటప్పుడు ఆ ఫంక్షన్లో మనం ఓన్లీ ఒక గ్రీట్ చేయడమే కాదు, ఇన్సైడ్ స్టేట్మెంట్స్ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా మనకు ప్రింట్ కావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ఏ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ హెలో జెన్నీ. సో మనం హెలో జెన్నీని ఓకేనా మనం గ్రీట్ చేయాలని చెప్పి ఈ ప్రింట్ స్టేట్మెంట్ రాసుకోవడం జరిగింది. అదే ఈ మెథడ్ అనేది ఎలా వర్క్ అవుతుందో చూడండి. సో ఈ మెథడ్ అనేది ఇండివిజువల్గా పనిచేయదు, విత్ ఇన్ క్లాస్లో మనం డిఫైన్ చేసాం కాబట్టి. సో క్లాస్ నేమ్ డాట్ ఓకే గ్రీట్. సో ఈ గ్రీట్కి అలాగే ఈ డైరెక్ట్ ఫంక్షన్ గ్రీట్కి తేడా ఉంది. ఇది మెథడ్ వస్తుంది, ఇది వచ్చేసి ఫంక్షన్ వస్తుంది. ఓకేనా, అలాగే ఇంకొక ఫంక్షన్ విత్ ఇన్ మ్యాథ్ అనే క్లాస్లో. సో ఇక్కడ నేను చూడండి యాడ్ నెంబర్ ఇచ్చాను. ఇదే ఫంక్షన్ని మనం ఒకసారి అవుట్ సైడ్ పెడదాం. చూడు, క్లాస్కి అవుట్ సైడ్ పెట్టామనుకోండి ఫంక్షన్ అవుతుంది. విత్ ఇన్ క్లాస్లో అదే ఫంక్షన్ని డిఫైన్ చేస్తే అది ఏమవుతుంది, మెథడ్ అవుతుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, విత్ ఇన్ క్లాస్ వితౌట్ క్లాస్. ఓకేనా, వితౌట్ క్లాస్ అయితే కనుక మనకు నార్మల్ ఫంక్షన్, విత్ ఇన్ క్లాస్ అయితే కనుక మెథడ్, రెండు కూడా ఒకటే. ఓకేనా, విత్ ఇన్ క్లాస్లో డిఫైన్ చేసిన ఫంక్షనే, అవుట్ ఆఫ్ క్లాస్లో డిఫైన్ చేసినా కూడా అది కూడా ఫంక్షనే, కాకపోతే పేర్లు మారుతున్నాయి. విత్ ఇన్ క్లాస్లో ఉంటే మెథడ్ అంటున్నాం, అవుట్ ఆఫ్ క్లాస్ ఉంటే ఫంక్షన్ అంటున్నాం, అంతే తేడా. ఓకేనా, సో ఐ హోప్ యూ గెట్ మై పాయింట్. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి నేను ఈ యాడ్ నెంబర్ ఉంది కదా, దీంతో కూడా నేను ఒకసారి కాల్ చేస్తాను. ఓకే, యాడ్ నమ్. సో ఇక్కడ మనకి ఇక్కడ సెల్ఫ్ అనే అవసరం లేదు, ఎందుకంటే పారామీటర్స్ XY2 సరిపోతుంది. ఓకేనా, సో ఇప్పుడు యాడ్ నమ్, అలాగే మీకు నచ్చిన నంబర్స్ లేదంటే ఏదైనా వేరియబుల్స్ అసైన్ చేసుకుని అట్లా కూడా ఇచ్చేసుకోవచ్చు. సో A = 78, B = 98. సో ఇప్పుడు నేను ఈ యాడ్ నమ్ అనే ఫంక్షన్ని డైరెక్ట్గా కాల్ చేస్తున్నాను. ఇది అవుట్ ఆఫ్ క్లాస్, గుర్తుపెట్టుకోండి. సో A, B అని ఇస్తాను. సో మనకు స్క్రిప్ట్ మోడ్ కాబట్టి ప్రింట్ అనే స్టేట్మెంట్ కంపల్సరీ ఇచ్చేయాలి, అప్పుడే ఇది ఫంక్షనింగ్ జరుగుతుంది. ఇప్పుడు ఈ పీస్ ఆఫ్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి. సో ఈ గ్రీట్ అనే ఫంక్షన్ తర్వాత మనం ఏబీని అసైన్ చేసుకున్నాం, తర్వాత యాడ్ నమ్ అనే ఫంక్షన్ అనేది వర్క్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, అదే యాడ్ నెంబర్ ఈ మెథడ్స్లో ఓకేనా ఇక్కడ హైలైట్ చేస్తున్నాం, ప్రింట్ మ్యాథ్ ఓకేనా డాట్ యాడ్ నమ్. సో ఇది వచ్చేసి మెథడ్, అలాగే పైన ఉన్నది. సో ఈ రెండు కూడా మెథడ్స్ అవుతుంది. సో మీకు ఇప్పటికీ డిఫరెన్షియేషన్ అర్థమైంది అనుకుంటా, అంటే ఫంక్షన్కి మెథడ్కి. సో ప్రాక్టికల్గా చూపిస్తున్నాను. సో ఒకవేళ మీకు అర్థం కాకపోతే మళ్ళీ రివైజ్ చేయండి, క్లియర్గా అర్థమవుతుంది. వెరీ సింపుల్. ఓకే, సో ఇప్పుడు మనం స్ట్రింగ్కి సంబంధించిన మెథడ్స్ ఏవేవి ఉన్నాయో బిల్ట్ ఇన్ మెథడ్స్, సో అవన్నీ కూడా చూద్దాం. అంటే డిఫైన్డ్ అంటే స్ట్రింగ్స్ కోసమే ముందుగానే మనం పైథాన్ని ఇన్స్టాల్ చేసినప్పుడు వర్క్ అయ్యే మెథడ్స్ ఎన్ని ఉన్నాయో, అంటే ఏదో ఒక స్ట్రింగ్ అనే క్లాస్కి సంబంధించిన మెథడ్స్ ఉన్నాయి, అవి ఎలా వర్కౌట్ చేసుకోవచ్చో చూద్దాము. సో దానికోసం నేను ఇంటరాక్టివ్ మోడ్ ఓపెన్ చేస్తాను, టెర్మినల్. సో గోయింగ్ టు ఇంటరాక్టివ్ మోడ్ పైథాన్. సో ఇక్కడ మనం కొన్ని చూద్దాం, అన్నీ నేను కవర్ చేయలేను ఒకే వీడియోలో, ఎందుకంటే చాలా లెంతీ వస్తుంది. సో మ్యాక్సిమం ఎంత వీలైతే అంత మెథడ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో మనం ఫస్ట్ కేస్కి సంబంధించి తీసుకుంటే, కేస్ అంటే అప్పర్ కేస్ కావచ్చు, లోయర్ కేస్ కావచ్చు, దానికి సంబంధించిన కొన్ని మెథడ్స్ ఉన్నాయి, అప్పర్, లోయర్, టైటిల్, క్యాపిటలైజ్, స్వాప్ కేస్ అనేసి. ఓకే, సో ఈ కొన్ని కేసెస్ గురించి ట్రై చేద్దాం. సో దీనికి సంబంధించి మనం ఏదైతే టెక్స్ట్ ఉంటుందో హెలో ఓకే హెలో స్ట్రింగ్ డాట్ అప్పర్ అని పెట్టామనుకోండి, ఇది ఒక మెథడ్. ఈ మెథడ్ని యూజ్ చేసినప్పుడు మనకు అప్పర్ కేస్లో ఇలా ప్రింట్ వస్తుంది. అలాగే
ఈ స్ట్రింగ్ని మనం క్యాపిటలైజ్ చేద్దాం. ఓకే, సో సమ్ హెలో. సో దీన్ని లోయర్ చేద్దాం. ఇప్పుడు లోయర్ అనే మెథడ్ ఇచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ హెలోలో ఈఎల్ఎల్ఓ అనేది క్యాపిటల్ లెటర్స్, వీటిని స్మాల్ చేసాం అంటే యూజింగ్ దిస్ లోయర్ మెథడ్. అలాగే టైటిల్ కేస్ కూడా చేయొచ్చు. సో టైటిల్ కేస్ అంటే మనకు స్ట్రింగ్ అనేది దిస్ ఈజ్ మై 008 టెక్నాలజీ క్లాస్. ఓకే, ఇది ఒక స్ట్రింగు. ఇందులో నాకు ఏం కావాలి, టైటిల్ కేస్ కావాలి. సో అందుకనేసి నేను టైటిల్ అనే ఒక మెథడ్ ఉంది. సో టైటిల్ ఇచ్చేసాను అనుకోండి. చూడండి, ఇందులో ప్రతి సెంటెన్స్లో ప్రతి వర్డ్ యొక్క ఫస్ట్ క్యారెక్టర్ మనకు ఇలా క్యాపిటలైజ్ అయ్యి మనకు డిస్ప్లే వస్తుంది. ఓకేనా. అలాగే క్యాపిటలైజ్ అనేది ఉంది. క్యాపిటలైజ్కి టైటిల్ డిఫరెన్స్ ఏంటంటే, క్యాపిటలైజ్ ఏం చేస్తుంది, సెంటెన్స్ యొక్క స్టార్టింగ్ వర్డ్లో ఉన్న ఫస్ట్ క్యారెక్టర్ మాత్రమే ఇదవుతుంది. దానికోసం నేను ఇక్కడ దిస్ అని ఉంది కదా, దీన్ని నేను జస్ట్ స్మాల్ టీ పెడతాను, అంటే డిఫరెన్షియేషన్ మీకు తెలియాలి కాబట్టి. క్యాపిటలైజ్. ఓకే, ఇక్కడ చూడండి, టైటిల్ యూజ్ చేసినప్పుడు వచ్చిన అవుట్పుట్కి క్యాపిటలైజ్ యూజ్ చేసినప్పుడు వచ్చే అవుట్పుట్కి చాలా తేడా ఉంది. అంటే కేసెస్. ఓకేనా, ఇక్కడ ప్రతి వర్డ్లోని ఫస్ట్ క్యారెక్టరు క్యాపిటల్ లెటర్స్ వచ్చింది, బట్ క్యాపిటలైజ్ ఇచ్చేసినప్పుడు సెంటెన్స్లోని ఓకేనా స్ట్రింగ్ యొక్క ఫస్ట్ క్యారెక్టర్ మాత్రమే మనకు క్యాపిటలైజ్ అయ్యింది. అలాగే వీటిని మనం ఏం చేయొచ్చు అంటే స్వాప్ కేస్ చేయొచ్చు. స్వాప్ అంటే క్యాపిటల్ లెటర్స్ ఉన్నటివి స్మాల్ ఉన్నటివి క్యాపిటలైజ్ చేయొచ్చు. సో దానికోసం స్వాప్ కేస్ అనే ఒక మెథడ్ ఉంది. స్వాప్ కేస్ యూజ్ చేసామంటే చూడండి, ఈ స్ట్రింగ్లో ఎక్కడైతే స్మాల్ లెటర్స్ ఉంటాయో అన్నీ కూడా క్యాపిటల్ గాను, క్యాపిటల్ లెటర్స్ అన్నీ కూడా స్మాల్ గాను. సో ఇక్కడ టీ అనేది క్యాపిటల్, ఏడొచ్చేసి స్వాప్ కేస్ ఇచ్చేసినప్పుడు స్మాల్ అయింది. సో ఇలా మనకు కేసెస్కి సంబంధించిన కొన్ని మెథడ్స్ మీకు ఎగ్జాంపుల్గా ఇచ్చాను. ఇవి కాకుండా మనకు చెకింగ్ టైప్స్ కూడా ఉన్నాయి. కొన్ని టైప్స్ మనం చెక్ చేసుకోవచ్చు ఈ మెథడ్స్ వచ్చేసి. సో స్ట్రింగ్స్ రిలేటెడ్గా ఈజ్ ఆల్ఫా అనేది ఒక చెకింగ్ మెథడ్ అనమాట. ఓకేనా, సేమ్ ఇదే స్ట్రింగ్లో ఈజ్ ఆల్ఫా. సో ఆల్ఫాబెట్స్ మాత్రమే ఉందా, ఓకేనా. సో ఇందులో ఆల్ఫాబెట్స్ మాత్రమే ఉంటే కనుక ట్రూ వస్తుంది, లేదంటే ఫాల్స్ వస్తుంది. సో ఇక్కడ మనకు ఇక్కడ చెకింగ్ టైపింగ్లో మనకు మ్యాక్సిమం అన్నీ కూడా మనకు బూలియన్ వాల్యూస్ అనేది ప్రింట్ వస్తుంది. సో ఎందుకంటే మనం జస్ట్ చెకింగ్ చేస్తున్నాం, ఇక్కడ కూడా వాల్యూస్ని రిటర్న్ చేయట్లేదు. ఓకేనా, సో అందుకనేసి మనకు బూలియన్ వాల్యూస్లో ఏదో ట్రూ. అదే ఇప్పుడు మనం 008 అనే న్యూమరిక్ వాల్యూని తీసేసామనుకోండి, ఇప్పుడు మనకి ఏమొస్తుంది, అన్ని ఆల్ఫానే, ఈజ్ ఆల్ఫా. ఏం చేస్తుంది, ఇది ఓన్లీ ఆల్ఫాబెట్స్ ఉందా లేదా చెక్ చేస్తుంది. సో టెర్మినల్ కొంచెం స్ట్రక్ అయినట్టుంది, నేను వన్ మోర్ టెర్మినల్ తీసుకుంటాను. ఎందుకంటే సో పైథాన్ సమ్ టెక్స్ట్ ఓకే డాట్ ఈజ్ ఆల్ఫా. ఓకే, ఈ మెథడ్ నుంచి వచ్చినప్పుడు ఎస్ అన్ని ఆల్ఫాలే. ఓకేనా, ఒకవేళ నంబర్ ఏదైనా పడింది అనుకోండి ఈ స్ట్రింగ్లో, ఫాల్స్ వస్తుంది. తర్వాత ఈజ్ డిజిట్ అనేది ఒకటి కూడా ఉండాలి. మనం మెన్షన్ చేస్తున్న స్ట్రింగ్లో ఈజ్ డిజిట్స్ మాత్రమే ఉందా. ఓకే, డిజిట్స్ లేదు. మరి డిజిట్స్ అంటే కంప్లీట్ స్ట్రింగ్. ఓకేనా, కంప్లీట్ స్ట్రింగ్ మనకు డిజిట్ అయితేనే మనకు ట్రూ వస్తుంది, మిక్సింగ్గా వస్తే మాత్రం ఫాల్స్ వస్తుంది. తర్వాత ఈజ్ ఆల్ఫా న్యూమరిక్ అనే ఇంకొక మెథడ్ ఉంది. ఈజ్ ఆల్ నమ్ ఆల్ఫా న్యూమరిక్. సో రెండింటిని టెస్ట్ చేసుకోవడానికి. సో ఇక్కడ మనకు ఆల్ఫా లేదు బట్ న్యూమరిక్ ఉంది. సో ఈ రెండు మిక్సింగ్గా ఉండొచ్చు, ఏది ఉన్నా కూడా మనకు ట్రూ వస్తుంది. అలాగే ఈజ్ ఆల్ నమ్లో ఓన్లీ క్యారెక్టర్స్ ఇస్తాం, హెలో. ఓకేనా, సో ట్రూ. మరి ఆల్ఫా న్యూమరిక్ కాకుండా స్పెషల్ క్యారెక్టర్స్ ఇస్తే ఫాల్స్. ఓన్లీ ఆల్ఫాబెట్స్ కావచ్చు, న్యూమరిక్ కానీ మాత్రమే ఉంటే మనకు ట్రూ వస్తుంది. రిమైనింగ్ కండిషన్స్లో మనకు ఫాల్స్ వస్తుంది. అలాగే మనం ఇస్తున్న స్ట్రింగ్లో స్పేస్ ఏదైనా ఉందా. ఓకేనా, ఈ స్పేస్ అనే ఇంకొక మెథడ్ ఉంది. సో ఇక్కడ చూడండి, ఈ స్ట్రింగ్లో నేను కంప్లీట్గా ఈ ఎంటీ ఇచ్చినా కూడా ఫాల్సే, ఓన్లీ స్పేస్ ఉండాలి. ఓన్లీ స్పేస్ ఉంటే ట్రూ వస్తుంది.
తర్వాత చెకింగ్స్లోనే ఈజ్ లోయర్ ఈజ్ అప్పర్, ఇది కూడా అంతే. మనం చెక్ చేస్తున్న స్ట్రింగ్ ఏదైతే ఉంటుందో అందులో అన్నీ కూడా లోయర్, ఈజ్ లోయర్. ఇదేం చేస్తుందంటే అన్ని లోయర్ కేసులో ఉంటే ట్రూ వస్తుంది, లేదంటే ఫాల్స్. అలాగే ఈజ్ అప్పర్ కూడా ఉంది, ఇది కూడా అంతే. ఓన్లీ అప్పర్ కేసు ఉంటేనే ట్రూ వస్తుంది, అదర్వైజ్ ఫాల్స్. అలాగే టైటిల్ కేస్ని ఫాలో అవుతుందా లేదా. సో మనం 2-3 వర్డ్స్ తీసుకుంటే ఈజ్ టైటిల్, సో టైటిల్ కేస్ ఫాలో అవుతుందా లేదా కూడా చెక్ చేసుకోవచ్చు. ఈజ్ టైటిల్ అనే ఒక మెథడ్ ఉంది. సో ఇది చూడండి, ఇక్కడ నేను మళ్ళీ మోడిఫై చేసి అనుకోండి, స్టార్టింగ్ ప్రతి వర్డ్ క్యాపిటల్ చేసి రిమైనింగ్ స్మాల్ చేసి అనుకోండి, ట్రూ వస్తుంది. ఓకేనా. సో ఇలాంటి కండిషన్స్లో మాత్రమే మనకు ట్రూ వస్తుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈజ్ ఐడెంటిఫైర్. సో ఐడెంటిఫైర్లో కూడా మనం చెక్ చేసుకోవచ్చు, టైటిలే కాదు. ఈజ్ ఐడెంటిఫైర్. సో ఐడెంటిఫైర్ అనేది ఎలా చెక్ చేస్తుంది. సో ఐడీస్, ఈజ్ ఐడెంటిఫైర్. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే వేరియబుల్స్ కూడా మనం అసైన్ చేసుకొని వర్క్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఐడి, చూడండి ఐడెంటిఫైర్. సో మనకు మల్టీ స్ట్రింగ్స్ ఉన్నప్పుడు అంటే విత్ స్పేస్తో, ఓకేనా, ఈజ్ ఐడెంటిఫైర్ అనేది ట్రూ వస్తుంది, అదర్వైజ్ ఫాల్స్ వస్తుంది. అలాగే ఒక నెంబర్ యాడ్ చేసి చూద్దాం. సో డిఫరెంట్ ఐడెంటిఫైర్స్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి మనకు ఫాల్స్. ఓకే. తర్వాత కౌంటింగ్ కూడా చెక్ చేసుకోవచ్చు, ఫైండింగ్, సర్చింగ్. సర్చింగ్ రిలేటెడ్గా మనకి ఏమున్నాయంటే ఫైండ్ ఉంది, ఆర్ ఫైండ్ ఉంది, ఓకేనా, ఇండెక్స్ ఉంది, కౌంట్ ఉంది. సో ఇవి ఎలా వర్క్ అవుతుందంటే అవి జస్ట్ వాటి యొక్క కౌంటింగ్ నెంబర్ అనేది ఇస్తుంది. అవి ఏంటో చూద్దాము. సో ఫైండ్ తీసుకుంటే, ఫైండ్ అనే మెథడ్ తీసుకుంటే ఫస్ట్ మనం స్ట్రింగ్ని అసైన్ చేద్దాం. ఇక్కడ సపోజ్ టెక్స్ట్ హెలో 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 డాట్ ఫైండ్. ఈ మెథడ్ని ఇచ్చేసినప్పుడు సో దేన్ని ఫైండ్ చేయాలో మనం ఈ పెరెంథసిస్లో పాస్ చేయాల్సి ఉంటుంది. ఐని తీసుకుందాం. ఓకే, ఎస్ ఉంది. ఎక్కడ ఉంది, ఏం లేదు. సో గుర్తుపెట్టుకోండి, ఈ ఫైండ్ అనే మెథడ్ని యూజ్ చేసినప్పుడు మనకి ఏదైతే మనం సెర్చ్ చేస్తున్న క్యారెక్టర్ లేకపోతే మనకు మైనస్ వస్తుంది, -1. సో దాని అర్థం ఏంటి, మనం సెర్చ్ చేస్తున్న క్యారెక్టర్ లేదు. అలా కాకుండా ఎగ్జిస్టింగ్ తీసుకుంటే అంటే ఫస్ట్ మనకు ఎక్కడైతే ఫైండ్ అవుట్ ఉంటుందో దాని యొక్క ఇండెక్స్ వాల్యూస్ మనకు ప్రింట్ వస్తుంది. ఇక్కడ హెలో తీసుకోండి, హెలో హెలో ఇచ్చారు, మనకు 2 సార్లు ఈ వచ్చింది. బట్ మనకు ఫస్ట్ ఇండెక్స్ ఎక్కడైతే ఐడెంటిఫై అవుతుందో ఇక్కడ ఇండెక్స్ తీసుకుంటే హెచ్ అనేది 0 అవుతుంది, తర్వాత 1, కాబట్టి మనకు 1 అనే ఇండెక్స్ వచ్చింది. తర్వాత కౌంట్ కూడా చూసుకోవచ్చు. కౌంట్లో మనం హెలో అనే ఈ క్యారెక్టర్ ఎన్నిసార్లు ఉంది. సో మనకు ఎన్నిసార్లు ఉంది, ఇక్కడ ఒక ఈ ఉంది, ఇక్కడ ఒక ఈ ఉంది. సో ఇక్కడ మనం ఇండెక్స్ నెంబర్స్ని కూడా పాస్ చేయొచ్చు. ఓకేనా. సో నాకు సపోజ్ 2 క్యారెక్టర్ నుంచి అంటే ఇండెక్స్ 2 నుంచి ఒక 15th ఇండెక్స్ వరకు రావాలి. సో ఇక్కడ చూడండి, ఇది 0, ఇది 1, అంటే మనం ఇక్కడ 2 మెన్షన్ చేసాము, అంటే ఈ సెకండ్ ఇక్కడ నుంచి వెతుకుతుంది రెస్ట్ అవు. ఓకే. ఒకవేళ మీరు స్టార్టింగ్ నెంబర్ ఇవ్వకపోతే బై డిఫాల్ట్గా 0 తీసుకుంటుంది. ఒకవేళ ఎండింగ్ కూడా ఇవ్వకపోతే మీకు ఎండింగ్ అనేది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. అలాగే ఇక్కడ ఫైండ్లో కూడా మీరు స్టార్టింగ్ అండ్ ఎండింగ్ నెంబరు ఇవ్వచ్చు. ఇలా మీరు ఏం చేయొచ్చు అంటే స్ట్రింగ్ యొక్క మెథడ్స్ని యూజ్ చేసుకొని దానిపైన అంటే స్ట్రింగ్ ఆబ్జెక్ట్స్ పైన మనం ఈ స్ట్రింగ్ మెథడ్స్ని అప్లై చేసుకొని మొత్తం వర్కౌట్ చేసుకోవచ్చు. ఇంతకీ స్ట్రింగ్ యొక్క మెథడ్స్ ఎన్ని ఉన్నాయి తెలుసుకోవాలంటే, ఓకే, సో మనం ప్రింట్ స్టేట్మెంట్ ఉంది. ప్రింట్ అంటే ఏంటి, డిస్ప్లే చేయాలి. ఏంది, డైరెక్టరీ ఆఫ్ ఎస్టీఆర్ అంటే స్ట్రింగ్. ఓకేనా. సో స్ట్రింగ్ యొక్క డైరెక్టరీలో ఎన్ని మెథడ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే వస్తుంది. ఈ కమాండ్ ఇది నోట్ చేసుకోండి. సో ఎందుకంటే మీకు ఆన్ స్క్రీన్ కొంతవరకు అయితే ఎగ్జాంపుల్ చెప్పగలుగుతాం, ప్రతి ఒక్కటి చెప్పాలంటే చాలా లెంత్ అవుతుంది. జస్ట్ మీరు ఎలా వర్కౌట్ చేసుకోవచ్చో జస్ట్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఓకే. ఈ స్క్రీన్లో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇదంతా కూడా స్ట్రింగ్ రిలేవెంట్ క్లాసెస్. ఓకేనా. సో ఇది ఒక క్లాసు,
సో అండర్ స్కోర్ స్టార్టింగ్ ఎండింగ్ ఇదేదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా క్లాసెస్ కింద వస్తుంది. సో ఈ స్ట్రింగ్ డైరెక్టరీని మనం ప్రింట్ చేసాము. ఇందులో ఫస్ట్ రిలవెంట్ క్లాసెస్ వచ్చాయి. క్లాసెస్ తర్వాత క్యాపిటలైజ్ ఉంది కదా, ఇక్కడ నుంచి జెడ్ ఫిల్ వర్క్ ఇవన్నీ కూడా మనకు స్ట్రింగ్ మెథడ్స్. సో ఇందులోనే అన్నీ కూడా మనం వర్కౌట్ చేసేటివన్నీ కూడా వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ మీకు చూడండి క్యాపిటలైజ్ ఉంది, కేస్ ఫోల్డ్ ఉంది, సెంటర్ ఉంది, కౌంట్ ఉంది, ఎన్ కోడ్, ఎండ్స్ విత్, ఎక్స్పాండ్ ట్యాబ్స్, ఫైండ్, ఓకే, ఫార్మాట్ మ్యాప్, ఇండెక్స్, ఈజ్ ఆల్ నమ్ ఆల్రెడీ చూసాం, ఈజ్ ఆల్ఫా, ఈజ్ యాస్కీ, ఈజ్ డెసిమల్, ఈజ్ డిజిట్, ఓకేనా, ఈజ్ ఐడెంటిఫైయర్, ఈజ్ లోయర్, ఈజ్ న్యూమరిక్, ఈజ్ ప్రింటబుల్, ఈజ్ స్పేస్, ఈజ్ టైటిల్, ఈజ్ అప్పర్, జాయిన్, ఎల్ జస్ట్ అంటే జస్టిఫికేషన్ కోసం, ఓకేనా, లోయరు. సో ఇవన్నీ కూడా స్ట్రింగ్ రిలవెంట్ ఫంక్షన్స్. ఓకేనా. అలాగే ఇక్కడ మీకు చివరిలో చూసుకుంటే పార్టిషన్ ఉంది, ఆర్ పార్టిషన్, ఓకేనా, ఇండెక్స్, ఫైండ్, రీప్లేస్, స్ప్లిట్ లైన్స్. సో ఇవన్నీ కూడా స్ట్రింగ్ రిలవెంట్ మెథడ్స్. సో వీటిని మనం ఇలా చెక్ చేసుకొని 1 by 1 అన్నీ కూడా క్లియర్ కట్గా నేర్చుకోవచ్చు. ఇంకా కంటెంట్ విషయానికి వస్తే మీకు ఇది. సో దీని తర్వాత మీకు నెక్స్ట్ వీడియో సెషన్లో మీకు స్ట్రింగ్స్ పైన మనం ఎన్ని రకాలుగా వర్క్ చేసుకోవచ్చు అంటే మనకు ఓన్లీ ఫంక్షన్స్ మెథడ్స్ ఒకటే సరిపోదు. దీని తర్వాత మీకు అగైన్ స్ట్రింగ్ యొక్క ఫార్మాట్స్ ఉన్నాయి, అలాగే ఎస్కేప్ సీక్వెన్సెస్ ఉంది. దీనిపైన మనం యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ కొన్ని ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. సో నెక్స్ట్ వీడియో కోసం జస్ట్ వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ with your friends and family. Thank you.